ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని యక్షయుద్ధ పర్వ అనే అనుపర్వలోని విశేషాలను యథావిధిగా తెలుసుకుంటున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మనం మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యక్షయుద్ధ పర్వలో పూర్వం వలె అనగా సౌగంధిక పుష్పాలను తీసుకురావడానికి ఏ విధంగా అయితే భీమసేనుడు బయలుదేరాడో అదేవిధంగా మరొక్కసారి 5 వన్నెలు అనగా 5 రంగులు కలిగినటువంటి అనేక పూలను చూసిన ద్రౌపదీదేవి ఈ పూలను ఉన్నటువంటి ప్రదేశాన్ని నన్ను తీసుకువెళ్ళమని తను కోరినది. అందుకు మొదటిగా తను చూసుకురావాలి కదా ఆ ప్రదేశం ఎటువంటిదో. అందుకోసం భీముడు బయలుదేరాడు. బయలుదేరే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వనాలు ఉపవనాలు ఎలా ఉన్నాయి, అలాగే భీముని యొక్క దేహ సౌందర్యం ఎటువంటిది అనే విషయాలను మనం పూర్వం తెలుసుకున్నాం. అలాగే ఆ వెళ్ళే ప్రాంతం ఎలా ఉన్నది, ఆ పర్వతం ఎలా కనబడుతుంది, అదంతా కూడా యక్షరాజు అయినటువంటి కుబేరుని యొక్క నివాస ప్రాంతం. ఆ ప్రాంతము తదేకాయిరమాసాద్య విషమం భీమదర్శనం బహుతాలోచ్ఛయం శృంగం ఆరురోహ మహాబలః. ఒకే దారి ఉన్నది, అలాగే విషమమైనటువంటి మార్గం కలిగినది, భయంకరంగా కనబడుతుంది. అనేక తాటి చెట్లలాగా కొన్ని వేల తాటి చెట్లలాగా ఎత్తుగా ఉన్నటువంటి ఆ శిఖరాన్ని మహాబలుడైనటువంటి భీముడు తను అధిరోహిస్తూ ఉన్నాడు. సకిన్నర మహానాగ ముని గంధర్వ రక్షసాన్ హర్షయన్ పర్వతస్యాగ్రం ఆరురుహ్య సమహాబలః. భీముడు తన ప్రయాణ సందర్భంలో కిన్నరులను మహానాగులను మునులను గంధర్వులను రాక్షసులను సంతోషపరుస్తూ తను ఆ పర్వతాన్ని తను అధిరోహిస్తూ ఉన్నాడు. అంటే వారందరూ కూడా ఆశ్చర్యకరంగా చూస్తున్నారు. ఇతని దేహ సౌష్ఠవం ఎంత బాగున్నది, అలాగే ఇతను ప్రయాణించే ఆ తీరు కూడా చాలా బాగా కనబడుతుంది అని కదా అని వారందరూ కూడా ఆనందిస్తూ ఉన్నారు. తతో వైశ్రవణావాసం దదర్శ భరతర్షభః కాంచనై స్ఫాటికైశ్చేవ వేష్మభిః సమలంకృతం. భీముడు తను దూరం నుండి ఒక గొప్ప భవనాన్ని చూశాడు. అది సాక్షాత్తుగా కుబేరుని యొక్క భవనము. ఆ భవనం ఎలా ఉన్నది అంటే సువర్ణమయంగా ఉన్నది, స్ఫటికమయంగా స్ఫటికల యొక్క సోపానం ఉన్నది. అటువంటి గొప్ప భవనాలతో అలంకృతమైనటువంటి కుబేరుని భవనాన్ని భరతశ్రేష్ఠుడైనటువంటి భీముడు దర్శించాడు. ఇంకా ఆ భవనాన్ని వర్ణిస్తూ ప్రాకారేణ పరిక్షిప్తం సౌవర్ణేన సమంతతః సర్వరత్నద్యుతిమత సర్వోద్యానవత తథా. ప్రాకారమంతా కూడా సువర్ణమయంగా ఉన్నది. సాక్షాత్తుగా కుబేరుడు కాబట్టి అతని దగ్గర బంగారం ఇత్యాదులకు కొదవలేదు. సువర్ణమైనటువంటి ప్రాకారము కలిగినది. అలాగే కాంతి కోసం అక్కడ వెలుగు కోసం అనేక రత్నాలు అమర్చారట. ఆ రత్నాల వెలుగులో వివిధమైనటువంటి రత్నాలు, ఆ వెలుగులో చాలా స్పష్టంగా ఆ భవనం కూడా చాలా సుందరంగా కనబడుతుంది. అనేక ఉద్యానాలు ఉన్నాయి. అటువంటి గొప్ప ప్రాకారాలతో చుట్టుపడినటువంటి ఆ భవనాన్ని భీముడు దర్శించాడు. శైలాదభ్యుచ్ఛ్రితవత చయాట్టాలక శోభిన ద్వారతోరణ నిర్వ్యూహ ధ్వజ సంవాహ శోభిన. కొండ ప్రాంతం అదంతా కూడా, అంటే మన మైదాన ప్రాంతానికి ఇంకా ఎత్తుగా ఉన్నటువంటి కొండ. ఆ కొండపైన కూడా ఇంకా ఎత్తుగా భవనం కనబడుతుంది. ఆ భవనం కింద ఏదైతే పునాది ఉన్నదో పునాది చాలా ఎత్తుగా నిర్మించారట. వాస్తుశాస్త్రంలో ఒక విషయాన్ని చెబుతారు. ఎవరైనా ఏదైనా గృహాన్ని నిర్మించాలి అని అనుకుంటే వారు వారి యొక్క అనగా పునాది ఏదైతే వేస్తారో పునాదిని బాగా ఎత్తుగా వేయాలట. ఎంత ఎత్తుగా వేస్తే ఆ ఇంటిలో ఉన్న వారికి అన్ని వృద్ధులు చేకూరుతాయి. కాబట్టి అదేవిధంగా ఈ అలకాపురిలో అనగా కుబేరుని పట్టణంలో ఆ అక్కడ ఉన్నటువంటి భవనాలకి ఎత్తైనటువంటి పునాదిని నిర్మించారు. దానితో పాటు అనేక బురుజులతో కూడినటువంటి ద్వార తోరణాలు కనబడుతున్నాయి. వాటికి అనేక ధ్వజాలు కూడా అక్కడ కనబడుతున్నాయి. ఇక నాగదంతాలు అంటే ఇక 2 అర్థాలను చెబుతారు. నాగదంతాలు అంటే నాగము అంటే
అవన్నీ కూడా ఏనుగు, ఆ ఏనుగుల యొక్క దంతాలచే అలంకరింపబడిన. అలాగే నాగదంతము అంటే అదొక విశిష్టమైనటువంటి వాస్తుశాస్త్రంలో కట్టేటువంటి ఇంటి పద్ధతి. ఆ పద్ధతి ద్వారా కట్టబడినటువంటి ఆ ఇంటితో అలంకృతమైనటువంటి ఆ భవనాలని భీముడు దర్శిస్తూ ఉన్నాడు. విలాసినీభిరత్యర్థం నృత్యంతీభి సమంతతః వాయునా ధూయమానాభి పతాకాభిరలంకృతం. భీముడు చాలా దూరంలో ఉన్నాడు, కానీ అంత దూరంలో కూడా భీముడికి స్పష్టంగా వినబడుతుంది. అక్కడ ఎందరో కాంతామణులు నృత్యం చేస్తున్నారు. వారి గెజ్జెల సవడి, వారి నగల ధ్వని అనేది అతనికి చక్కగా వినబడుతుంది. అనేక పతాకాలు కూడా వాయువు చేత వాయువు యొక్క గాలిలో అలా అవన్నీ కూడా కదులుతూ ఉన్నాయి. ధనుష్కోటిమవష్టభ్య వక్రభావేన బాహున పశ్యమాన సఖేదేన ద్రవిణాధిపతే పురం. ఆ ప్రాంతం మొత్తం ఎలా కనబడుతుంది అంటే ఒక వంపు తిరిగినటువంటి ధనుస్సులాగా కనబడుతుందట. ఎందుకు అంటే కాస్త వ్యంగ్యంగా చెబుతారు వైశంపాయన మహర్షి గారు. ఈ భవనాన్ని అలాగే ఈ ప్రాకారాలను వీటిని చూసిన తర్వాత నాపైన ఎవరైనా యుద్ధానికి వస్తారా, నాపైన ఎవరైనా దాడి చేస్తారా, చేయండి చూద్దామని సవాలు విసిరినట్టుగా ఆ ప్రాంతమంతా కూడా గొప్ప పరాక్రమవంతులతో అలా శోభిస్తూ ఉన్నది. అటువంటి ప్రాంతాన్ని భీముడు చేరుకుంటూ ఉన్నాడు. మోదయన్ సర్వభూతాని గంధవాధన సంభవ సర్వగంధవహస్తత్ర మారుతః సుసుఖోవహౌ. గంధమాదన పర్వతం నుండి ప్రవహించే వాయువు అన్ని పరిమళాలను తను మోసుకొస్తున్నాడు. ఆ పరిమళాన్ని ఆస్వాదించి సర్వప్రాణులు కూడా అనంతమైనటువంటి బహుసుఖాన్ని పొందుతూ ఉన్నాయి. చిత్ర వివిధ వర్ణాభాః చిత్రమంజరధారిణః అచింత్య వివిధాస్తత్ర ధ్రువాః పరమశోభినః. అనేక వర్ణాలతో కూడినటువంటి చిత్ర విచిత్రమైనటువంటి పూల గుత్తులు కలిగినటువంటి చెట్లు మనం ఊహించలేము. అటువంటి మన ఊహకు అతీతమైనటువంటి గొప్ప విన్యాసంతో అసలు ఎవరైనా చెట్లను నిర్మించారా అన్న విధంగా చెట్లన్నీ కూడా అక్కడ అత్యంత శోభతో పెరిగి ఉన్నాయి. రత్నజాల పరిక్షిప్తం చిత్రమాల్య విభూషితం రాక్షసాధిపతే స్థానం దదృశే భరతర్షభః. అంతటా కూడా రత్నాలను పరిచారట. మనం నడిచే ప్రాంతంలో కాస్త వెలుగు ఉండాలి. వెలుగు కోసం ఈ కాలంలో మనం దీపాలను పెట్టుకుంటాం, విద్యుత్ దీపాలు లేకపోతే నూనె దీపాలు ఇటువంటివి. కానీ అక్కడ ఆ వెలుగు కోసం రత్నాలను పరిచారు. రత్నాల యొక్క కూర్పులు, సువర్ణ ఖచ్చితమైనటువంటి సోపానాలు ఉన్నాయి. చిత్ర విచిత్రమైనటువంటి దండలతో అలంకరింపబడిన ఆ రాక్షసాధిపతి అయినటువంటి కుబేరుని స్థానాన్ని భరతశ్రేష్ఠుడైనటువంటి భీముడు దర్శించాడు. భీముడు ఎలా ఉన్నాడుంటే గదా ఖడ్గ ధనుష్పాణి సమభిత్యక్త జీవిత భీమసేనో మహాబాహు తస్థౌ గిరిరివాచలః. భీముడు కూడా గదను, ఖడ్గాన్ని అలాగే ధనుస్సును చేతబూనాడు. అసలు అతని మొహంలో ఒక విచిత్రమైనటువంటి విశ్వాసం కనబడుతోంది. ఆ మహాబాహువు అయినటువంటి భీముడు కొండని ఎక్కుతూ ఆ అన్ని ప్రాంతాలను కూడా చూస్తూ అలా నిశ్చేష్టుడుగా చూస్తున్నాడు. అంటే తను ఆశ్చర్యకరమైనటువంటి దృఢకాయాన్ని పొంది ఉన్నాడు. అటువంటి వానికి కూడా ఆశ్చర్యాన్ని గొలిపేటువంటి ఆ కుబేరుని స్థానాన్ని అతను దర్శిస్తూ ఉన్నాడు. దర్శిస్తూ అలా నిశ్చేష్టుడై నిలబడి ఉన్నాడు. అలాగే తతశంఖముభాద్మాసీత్ ద్విషతాం లోమహర్షణం జ్యాఘోషతలశబ్దం చ కృత్వా భూతాన్యమోహయత్. వెంటనే భీముడికి ఒక ఉత్సాహం, ఆ ఉత్సాహం ఉరకలెత్తుతూ ఉంటే తన శంఖాన్ని తీశాడు. శంఖాన్ని తీసి శంఖధ్వనిని చేస్తున్నాడు గట్టిగా. శంఖధ్వనిని చేస్తూ అలాగే తన ధనుస్సు యొక్క వింటినారిని గట్టిగా లాగుతూ దాంతో కూడా శబ్దాన్ని చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా కొడుతున్నాడు. చప్పట్లు కొడుతూ నన్ను ఎవరైనా ఎదిరించగలరా, అదిగో నేను మనుష్యమాత్రుడైనటువంటి నేను మీ ప్రాంతానికి వచ్చాను, నన్ను ఎవరైనా ఢీకొట్టగలరా అని సవాలు విసురుతూ భీముడు కూడా అటువంటి శబ్దాన్ని చేస్తూ ఉన్నాడు. అటువంటి శబ్దాన్ని వినిన తత ప్రహృష్టరోమాణః తం శబ్దం అభిదద్రువు యక్ష రాక్షస గంధర్వాః పాండవస్య సమీపతః. అంతటి ఉత్సాహాన్ని పొందినటువంటి భీముని యొక్క శబ్దాలను విన్న యక్షులు, రాక్షసులు, గంధర్వులు ఆ శబ్దాన్ని విన్నారు. శబ్దాన్ని విని వెంటనే ఉలికిపడ్డారు. ఇదంతా కూడా మానవ మాతృడెవరో వచ్చి శబ్దాన్ని చేస్తున్నాడు అని వారందరూ కూడా విని ఎటువైపు నుండి అయితే ఆ శబ్దం వచ్చిందో అటువైపుకు వారందరూ కూడా దూసుకు వెళ్తున్నారు. వారందరూ కూడా
గదా పరిఘ నిస్త్రింశ శూలశక్తి పరశ్వధాః ప్రగృహీతా విరోచంత యక్ష రాక్షస బాహుభిః. యక్షులు రాక్షసులు వారందరూ కూడా తమ బాహువులలో గట్టిగా గదలను, పరిఘలను, ఖడ్గములను, శూలములను, శక్తులను, అలాగే గొడ్డలను వీరు ధరించారు. ఈ అన్ని ఆయుధాలు కూడా ధగధగా మెరుస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా సువర్ణ రత్న ఖచ్చితాలే. అటువంటి గొప్ప ఆయుధాన్ని వారందరూ కూడా ధరించారు. ఇక్కడ శక్తి అనే ఒక ఆయుధాన్ని చెప్పారు. కుమారం శక్తిహస్తం అని వింటాం. సుబ్రహ్మణ్య స్వామిని అతని చేతిలో ఉండేటువంటి ఆయుధాన్ని శక్తి అని పిలుస్తారు. సుబ్రహ్మణ్య స్వామి ఉండేది అనగా స్కందుడు తను ఉండేది కైలాస ప్రాంతం. కైలాసానికి దగ్గరలో ఉన్నటువంటి అలకాపురిలో కూడా అటువంటి ఆయుధాలని వీరందరూ కూడా ధరించారు. తతః ప్రవవృతే యుద్ధం తేషాం తస్య చ భారత తైః ప్రయుక్తాన్ మహామాయైః శూలశక్తి పరశ్వథాన్ భల్లైర్భీమ ప్రచిచ్ఛేద భీమ వేగతరైస్తతః. భీముడికి అలాగే ఈ యక్ష రాక్షసులకు విచిత్రమైనటువంటి యుద్ధం ఆరంభమైనది. వారందరూ కూడా వారి వారి ఆయుధాలను అనగా శూలాలను, శక్తులను, గొడ్డలను అనంతమైన బహువేగంతో వారందరూ కూడా విసురుతూ ఉన్నారు. కానీ వారి అన్ని ఆయుధాలను కూడా భీముడు బల్లెములతో వాటినన్నిటిని కూడా కింద పడవేశాడు. కింద పడవేసి వాటినన్నిటిని కూడా నుగ్గు చేసేశాడు. అంతరిక్షగతానాం చ భూమిష్ఠానాం చ గర్జతాం శరైర్వివ్యాధగాత్రాణి రాక్షసానాం మహాబలః. వారందరూ కూడా ఏదో భూమిపైన వస్తూ యుద్ధం చేయట్లేదు. కొందరు భూమిపైన పరిగెత్తుతూ, ఇంకొందరు ఆకాశ మార్గంతో వస్తూ భీముడిపైన వారందరూ దండెత్తుతూ ఉన్నారు. కానీ భీముడు మాత్రం ఎవరికి ఎటువంటి భయాన్ని చూపించకుండా, తనకు భయం లేదు, అలాగే భయపడినట్టు కూడా చూపించకుండా వారినందరిని కూడా బాణాలతో బల్లాలతో తూట్లు పడిచేట్టుగా వారిని కొట్టాడు భీముడు. సాలోహిత మహావృష్టి అభ్యవర్షన్ మహాబలం. అక్కడ వచ్చిన యక్షులు రాక్షసులు సామాన్యులు గారు. వీరందరూ కూడా మహాబలవంతులు, ఎన్నో వరాలను పొందినవారు. వారందరూ కూడా భీముని పైన అనేక ఆయుధాలను ప్రయోగించారు. అవన్నీ కూడా నిప్పులను కారుస్తున్నాయి. అటువంటి లోహిత మహావృష్టి, నిప్పుల యొక్క వృష్టి భీముని పైన కురిసినది. గదా పరిఘ పాణీనాం రక్షసాం కాయ సంభవాః కాయేభ్య ప్రచ్యుతాధార రాక్షసానాం సమంతతః. గదలను, పరిఘలను చేతబట్టినటువంటి రాక్షసులు వారి శరీరాలు వాటి నుండి రక్తధారలతో ఆ ప్రాంతమంతా కూడా ఎర్రగా మారిపోయింది. అంటే భీముడు విజృంభించాడు. తనపైన ఎటువంటి నిప్పుల వర్షాన్ని కురిపించారో వారి యొక్క తలలను, చేతులను, కాళ్లను తను నరికివేస్తూ ఉన్నాడు. భీమబాహుబలోత్సృష్టైః ఆయుధైర్యక్షరక్షసాం వినికృత్తాని దృశ్యంతే శరీరాణి శిరాంసి చ. భీముడు ఎటువంటి అస్త్రాలను ప్రయోగించలేదు. పూర్వం మనం చెప్పుకున్నాం, ఏ దేవతను ప్రార్థించక కేవలం పరమాత్మ యొక్క అనుగ్రహంతో తన బాహుబలాన్ని మాత్రమే ప్రదర్శిస్తూ భీముడు శస్త్రాలను అనగా మంత్రరహితమైనటువంటి బాణాలను, ఆయుధాలను మాత్రమే ప్రయోగించేవాడు భీముడు. ఆ విధంగా భీముడు తన బాహుబలముతో ఆ యక్షులు రాక్షసుల యొక్క శరీరాలను, తలలను ముక్కలు ముక్కలుగా తను నరికి వేస్తూ ఉన్నాడు. ప్రచ్ఛాద్యమానం రక్షోభిః పాండవం ప్రియదర్శనం దదృశుః సర్వభూతాని సూర్యమభ్రగణైరివ. ఏ విధంగా అయితే సూర్యుని పైన దండెత్తడానికి అనేక మేఘాలు వెళ్తాయి, మేఘాలన్నీ కూడా వెళ్ళి ఒక్కసారి సూర్యుడిని కమ్ముకున్నట్టుగా అనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాక్షసులందరూ కూడా ఒకేసారి మూకుమ్మడిగా భీముని పైన దాడి చేస్తూ ఉన్నారు. కానీ భీముడు సరశ్మిభిరివాదిత్యః శరైరరి నిఘాతిభిః సర్వానార్చన్ మహాబాహుః బలవాన్ సత్యవిక్రమః. మహాబలవంతుడు, మహాబాహువు, బలపరాక్రమాలు కలిగినటువంటి భీముడు పగవారిని మట్టుబెడుతూ వారిని బాణములతో వారిని ముందర కూడా సంహరించాడు. ఏ విధంగా అంటే సూర్యుడు తనపై దండెత్తడానికి వచ్చినటువంటి మేఘాలను అలా ఛిద్రం చేసిన విధంగా వారిని అందరినీ కూడా దూరంగా పడవేశాడు. అభితర్జయమానాశ్చ రువంతశ్చ మహారవాన్ నమోహం భీమసేనస్య దదృశుః సర్వరాక్షసాః. ఈ యుద్ధం చేసేటప్పుడు కొందరు గట్టిగా అరుస్తారు, కొందరు అనేక శబ్దాలను చేస్తారు. ఎందుకంటే మా పరాక్రమాలు వినడం కన్నా మా ఘోరమైనటువంటి అరుపులు వినైనా శత్రువు భయపడాలని. ఇదంతా కూడా ఇప్పుడు మనం అనేక క్రీడల్లో చూస్తూ ఉంటాం. దాన్ని స్లెడ్జింగ్ అంటారు.
ఆ స్లెడ్జింగ్ చేసేటప్పుడు ప్రత్యర్థిని తమ మాటలతోనే భయపెడతారు. తర్వాత తమ ఆటల్లో వాడు వెంటనే తన బలాన్ని కోల్పోతాడు, వాడిని ఓడించవచ్చు అనేది ఆ వ్యూహ రచన. కానీ వారి వ్యూహలో ఎక్కడ కూడా భీముడు పట్టుబడక, వారి మాటలను, వారి బెదిరింపులను, వారి పరాక్రమాన్ని దేనికి కూడా భయపడక భీముడు అత్యంత తన విశ్వాసంతో తను కనబడుతూ ఉన్నాడు. తన దేహాన్ని, మనస్సుని చక్కగా అదుపులో పెట్టుకున్నాడు. వారికి భయపడలేదు భీముడు. యక్షా వికృత సర్వాంగా భీమసేన భయార్దితా భీమమార్తస్వరం చక్రుః విప్రకీర్ణ మహాయుధా. భీముని యొక్క బలంతో పీడింపబడినటువంటి ఆ యక్షులు, రాక్షసులు వీరందరి శరీరాలన్నీ కూడా ముక్కలు ముక్కలైపోయాయి. వారి ఆయుధాలన్నీ కూడా చెల్లాచెదురుగా పడ్డాయి. వారందరూ కూడా భీముని పరాక్రమంతో భీమరావాన్ని చేశారు. అంటే గట్టిగా అరిచారు, భయంకరంగా, అనగా తమ ఆర్తితో గట్టిగా అరిచారు వారందరూ కూడా. ఉత్సృజ్యతే గదాశూలాన్ అసిశక్తి పరశ్వధాన్ దక్షిణాం దిశమా జగ్ముః త్రాసితా దృఢధన్వనా. వారందరూ కూడా తమ చేత తీసుకువచ్చినటువంటి గదలను, శూలములను, ఖడ్గములను, గొడ్డలను అన్నిటిని కూడా విసిరివేశారు. అంటే ఇప్పుడు ఇంతదాకా కూడా భీముడి పైన దండెత్తడానికి వచ్చినప్పుడు అవన్నీ కూడా వారి చేతిలో ఉన్నాయి. ఎన్నో ఆయుధాలను ప్రయోగించారు. అన్ని ఆయుధాలను భీముడు నిర్వీర్యం చేసేసాడు. ఇక భయపడి తమ చేత ఆయుధాలుంటే వాటి భారం వలన దూరానికి పరిగెత్తడం సులభం కాదు. అందుకోసం భారమైనటువంటి ఆయుధాలను అన్నిటిని కూడా అక్కడే పడవేసి వారందరూ కూడా దక్షిణ దిక్కుకు పరిగెత్తారు. దక్షిణ దిక్కులో తత్ర శూలగదాపాణి వ్యూఢౌరస్కో మహాభుజః సఖా వైశ్రవణస్యాసీత్ మణిమాన్ నామ రాక్షసః. ఆ దక్షిణ దిక్కు యందు గదను, అలాగే శూలాన్ని, వీటిని చేతుల్లో ధరించినటువంటి విశాలమైనటువంటి ఉరస్కము అనగా శరీరాన్ని కలిగిన, మహాబల పరాక్రమాలు కలిగినటువంటి వైశ్రవణస్య సఖ అనగా కుబేరుని మిత్రుడైనటువంటి మణిమాన్ అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. అదర్శయదధీకారం పౌరుషం చ మహాబలః సతాన్ దృష్ట్వా పురావృత్తాన్ స్మయమాన ఇవాబ్రవీత్. ఆ మణిమంతుడు కూడా తన కనుబొమ్మలతో విచిత్రమైనటువంటి విన్యాసాన్ని చూపిస్తున్నాడు. ఎందుకయ్యా మీరందరూ ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నారని తన మాట చెప్పలేదు, కానీ తన ఆ కంటి విన్యాసంతోనే ఆ విధమైనటువంటి భావాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆ మహాబల పరాక్రమాలు కలిగినటువంటి, అలాగే ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా పాలించేవాడు, దానిపైన విశిష్టమైనటువంటి అధికారాన్ని పొందిన మహాబల పౌరుషాలు కలిగినటువంటి ఆ మణిమంతుడు పలాయనాన్ని చిత్తగించినటువంటి తన రక్షులు, రాక్షసుల గురించి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏకేన బహవః సంఖ్యే మానుషేన పరాజితాః ప్రాప్య వైశ్రవణావాసం కిం వక్షత ధనేశ్వరం. వారెవరు కూడా ఏమీ చెప్పలేదు, కానీ మణిమంతుడికి తెలిసిపోయింది వచ్చినవాడు ఎవరో ఒకడే, కానీ ఆ ఒక్కడి చేతిలో వీరందరూ కూడా ఓడిపోయారు. అందుకోసం చెబుతున్నాడు, మీరందరూ బహుసంఖ్యలో ఉన్నారు, వచ్చినవాడు ఒక్కడే, వాడి చేత చావు దెబ్బలు తిని మీరందరూ కూడా కుబేరుని భవనానికి వెళ్ళి ఏమని చెప్తారయ్యా అంటే, అతని పరాక్రమం ముందు మీ పరాక్రమం దేనికి పనికిరాదని మీ నోట మీరే చెప్పగలరా? మీరు ఓడిపోయారని మీరు ఎలా చెప్పుకుంటారు? దీనికన్నా చావడమే మేలు కదా అని ఆ మణిమంతుడు చెబుతూ ఉన్నాడు. ఏవమాభాష్య తాన్ సర్వాన్ అభ్యవర్తత రాక్షసః శక్తిశూల గదాపాణి అభ్యధావత్స పాండవం. వెంటనే ఆ రాక్షసుడు కూడా ఈ విధంగా పలికి తన చేతిలో శక్తిని, శూలాన్ని, గదను తన చేతుల పట్టుకొని పాండవుడైనటువంటి ఆ భీముని పైన యుద్ధానికి పరిగెత్తాడు. తమాపతంతం వేగేన ప్రభిన్నమివ వారణం వత్సదంతైస్త్రిభిః పార్శ్వే భీమసేన సమార్దయత్. ఏ విధంగా అయితే మదగజం అనగా మదరసాన్ని స్రవించేటువంటి గజము సింహం పైన దాడికి వస్తుందో, సింహం పైన ఆ ఏనుగు ఓడిపోతుంది. అయినా కూడా మదగజం వచ్చేటువంటి ఆ వైశిష్ట్యం చాలా విచిత్రంగా ఉంటుంది. అటువంటి మదగజంలాగా పరిగెత్తుతూ తనపైన వచ్చేటువంటి ఆ మణిమంతుడి పైన భీముడు 3 వాడిగా ఉన్నటువంటి, తీక్ష్ణంగా ఉండేటువంటి బాణాల్లో అతని డొక్కల్లో కొట్టాడు. అతని కడుపు భాగంలో వాటితో ప్రహారం చేశాడు. మణిమానసి సంక్రుద్ధః ప్రగృహ్య మహతీం గదాం ప్రాహిణోద్భీమసేనాయ పరిగృహ్య మహాబలః.
మణిమంతుడు కూడా ఆ బాధను భరించలేకపోయాడు. మూడు తీక్ష్ణమైనటువంటి బాణాలు. వెంటనే తీవ్రమైనటువంటి కోపాన్ని తెచ్చుకుని తన దగ్గర ఉన్నటువంటి పెద్ద గద, ఆ గదను పట్టుకుని భీముని పైన విసిరాడు. విద్యుద్రూపాం మహాఘోరాం ఆకాశే మహతీం గదాం శరైర్బహుభిరానర్చత భీమసేన శిలాశితై. ఆ గద ఎలా ఉన్నది అంటే విద్యుత్తు వంటి రూపం కలిగి ఉన్నది, అలాగే మహాఘోరంగా ఉన్నది, చాలా పెద్దది, చాలా బరువుగా ఉన్నది. అటువంటి గదను భీముడి పైన విసిరాడు. ఆ గదను కూడా భీముడు వాడిగా ఉన్నటువంటి, అనగా తీక్ష్ణంగా ఉండేటువంటి బాణాలతో ఆ గదను ఆకాశ మార్గంలోనే దాన్ని ముక్కలుగా చేసేసాడు. ప్రత్యహన్యంతే సర్వే గదామాసాద్య సాయకాః నవేగం ధారయామాసు గదా వేగస్య వేగితాః. భీముడు ఆ బాణాలను ఎందుకు ప్రయోగించాడంటే ఆ గదను కూడా ఇవి ముక్కలు చేయాలి, అలాగే వెళ్ళి వాడికి కూడా గుచ్చుకోవాలని భీముని యొక్క సంకల్పం. కానీ ఆ గద యొక్క బరువు, దాని వేగం, వీటి వలన ఆ బాణాలన్నీ కూడా ఆ గదను అవి పొడి చేసిన వెంటనే ఆ బాణాలు కూడా కింద పడిపోయాయి. గదా యుద్ధ సమాచారం బుద్ధ్యమానస్స వీర్యవాన్ వ్యంసయామాసతం తస్య ప్రహారం భీమ విక్రమః. గదాయుద్ధాన్ని బాగా తెలిసినటువంటి భీముడు గొప్ప శక్తి కలిగిన తన దెబ్బను వ్యర్థంగా చేసుకున్నాను కదా అని అనుకున్నాడట. అయ్యో, ఇటువంటి గదను నేను ఎదిరించలేక, అనగా నా బాణాలు వ్యర్థమైపోయాయి కదా, ఈ బాణాలతో నేను వాణ్ణి కూడా సంహరించవచ్చు అని అనుకున్నాను, కానీ సంహరించలేకపోయాను కదా అని తన మనసులో ఆలోచిస్తున్నాడు. కానీ తతశక్తి మహాఘోరం రుక్మదండామయస్మయీం తస్మిన్నేవాంతరే ధీమాన్ ప్రజహారాథ రాక్షసః. ఇంతలోనే ఆ మణిమంతుడు కూడా చక్కగా ఆలోచిస్తున్నాడు. అతను కూడా చాలా గొప్పదైనటువంటి బుద్ధిబలం కలిగిన వాడే. వాడు కూడా మహాఘోరమైనటువంటి బంగారు యొక్క పిడి కలిగినటువంటి ఇనుముతో చేసిన ఒక శక్తిని అస్త్రాన్ని భీముని పైన విసిరాడు. సా భుజం భీమ నిర్హాద భిత్వా భీమస్య దక్షిణం సాగ్నిజ్వాలా మహారౌద్ర పపాత సహసా భువి. వెంటనే ఆ శక్తి అనే ఆయుధం కూడా వస్తు గొప్ప ధ్వనిని చేస్తూ వస్తూ భీముని యొక్క కుడి భుజాన్ని తగిలి అగ్నిజ్వాలతో అది కూడా భీముడిని కింద పడవేసినది. ఇంతదాకా కూడా భీముడు ఎక్కడా కూడా కింద పడలేదు, కానీ ఆ శక్తిని అస్త్రం యొక్క ప్రభావం చేత భీముడు కూడా కింద పడవలసి వచ్చినది. సోతి విద్ధో మహేశ్వాసః శక్త్యామిత పరాక్రమః గదాం జగ్రాహ కౌంతేయః క్రోధ పర్యాకులక్షణః. ఆ మహాధను పాండిత్యం కలిగినటువంటి భీమసేనుడు ఇంతదా కూడా తన బాణాల యొక్క పరంపరతో ఎందరినో సంహరించాడు భీముడు. కానీ ఎప్పుడైతే తన బాణాలకు వీడు సంహరింపబడలేదో వెంటనే భీముడికి కోపం వస్తుంది. అలాగే శక్తి అనే ఆయుధం చేత తను కూడా కొట్టబడ్డాడు కాబట్టి ఆ కోపంతో కూడా వెంటనే తన కళ్ళను ఘోరంగా తిప్పుతున్నాడు భీముడు. కింద పడి ఉన్నాడు. వెంటనే పెద్ద గదను భీముడు కూడా తీసుకున్నాడు. ఆ గద ఎలా ఉన్నది అంటే రుక్మపట్ట పినద్ధాం తాం శత్రూణాం భయవర్ధినీం ప్రగృహ్యాథనదన్ భీమః శైక్యా సర్వాయసీం గదాం తరసా చాభిదుద్రావ మణిమంతం మహాబలం. బంగారు పిడి కలిగినది, అలాగే శత్రువులు వాటిని చూస్తే భయపడాలి, అంత పెద్దగా ఉన్నది గద. అదంతా కూడా మొత్తం ఉక్కుతో నిర్మింపబడినది. పైన చూడడానికి బంగారం అంటే ఏదో బంగారంతో నిర్మితమైంది, ఇది చాలా మెత్తగా ఉంటుంది మనం అనుకోవచ్చు. లోపలంతా కూడా ఉక్కుతో నిర్మింపబడిన, లోపల టొళ్ళు లేనిది, మొత్తం ఉక్కుతో నిండినటువంటి మహా బరువు కలిగినటువంటి శత్రువులకు అసలు దాన్ని చూస్తే చాలు వెంటనే వారందరూ కూడా పరాభవాన్ని పొందుతారు. అటువంటి భయంకరమైనటువంటి గదను భీముడు ధరించి దూకుడుగా ఆ మణిమంతుడి పైన ఉరికాడు భీముడు కూడా. మణిమంతుడు పరిగెత్తుతూ ఉన్నాడు. దాన్ని చూసిన వెంటనే దీప్యమానం మహాశూలం ప్రగృహ్య మణిమానపి ప్రాహిణోద్భీమసేనాయ వేగేన మహాతానదన్. కొంత దూరం పరిగెత్తాడు, కానీ ఎప్పుడైతే భీముని చేత తప్పించుకోలేను అని అనుకున్నాడో వెంటనే తన చేతిలో ఉన్నటువంటి ఒక శూలాన్ని ప్రయోగించాడు. ఆ శూలం ఎలా ఉన్నదంటే మంటలను కక్కుతూ ఉన్నది. అటువంటి అగ్నిమయమైనటువంటి శూలాన్ని వాడు భీముని పైన విసిరాడు. భంక్వా శూలం గదాగ్రేణ గదాయుద్ధ విశారదః అభిదుద్రావతం హంతుం గరుత్మా నివపన్నగం. ఏ విధంగా అయితే ఒక మహాసర్పాన్ని గరుత్మంతుడు అవలీలగా తను సంహరిస్తాడో
అదేవిధంగా భీముడు కూడా అతని గదను వెంటనే అక్కడే అతని శూలాన్ని తన గదతో దాన్ని కింద పడవేశాడు. పడవేసి ఇక అతన్ని సంహరించడానికి తను ఉద్యుక్తుడవుతూ ఉన్నాడు. సోంతరిక్షమవప్లుత్య విధూయ సహసా గదాం ప్రచిక్షేప మహాబాహు వినద్య రణమూర్ధని. వెంటనే ఇక మణిమంతుడు తప్పించుకోలేడు. అదే సరైన సందర్భమని ఆలోచించినటువంటి భీముడు అలా పైకి ఎగిరాడు. ఆకాశ మార్గాన్ని పైకి ఎగిరి తన చేతిలో ఉన్నటువంటి గదతో అతని పైన గట్టిగా కొట్టాడు అని చెప్పారు. సేంద్రాశని రివేంద్రేణ విశిష్టా వాతరంహస హత్వా రక్షః క్షితిం ప్రాప్య కృత్యేవ నిపపాతః. ఆ గదను ఆ వజ్రాయుధం, ఇంద్రుని వజ్రాయుధం చేత ఏ విధంగా అయితే అసురులందరూ కూడా చంపబడతారో అటువంటి గద యొక్క ప్రహారంతో ఈ మణిమంతుడు కూడా అక్కడే అతడు చంపబడ్డాడు. తం రాక్షసం భీమబలం భీమసేనేన పాతితం దదృశు సర్వభూతాని సింహేనేవ గవాంపతిం. ఏ విధంగా అయితే ఒక సింహం అడవిలో ఉన్నటువంటి మదంతో కూడినటువంటి దున్నపోతుని సంహరిస్తుందో అదేవిధంగా భీముడు కూడా ఈ మణిమంతుని సంహరించాడు. తం ప్రేక్ష నిహతం భూమౌ హతశేషా నిశాచరాః భీమమార్తస్వరం కృత్వా జగ్ముః ప్రాచీం దిశం ప్రతి. ఎప్పుడైతే మణిమంతుడు సంహృతుడయ్యాడో అతని పరివారంలో ఉన్న అందరూ కూడా భయపడ్డారు. భయపడి వారు కూడా గొప్ప ఆర్తస్వరాన్ని చేస్తూ పూర్వ దిక్కును వారందరూ కూడా పట్టుకుని పరిగెత్తారు. అంటే పూర్వ దిక్కులో ఉండేటువంటి ఆ కుబేర భవనం ఎక్కడైతే ఉందో అటువైపుకు వీరందరూ కూడా పరిగెత్తారు అని చెబుతూ ఇక్కడికి 160వ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఇక 161వ అధ్యాయంలో భీముడు కుబేరుణ్ణి దర్శించబోతున్నాడు. ఆ వృత్తాంతాన్ని మనం తర్వాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా మనం క్షమాప్రార్థన మరియు మంగళ శ్లోకాన్ని పలుకుతూ ఈ ప్రవచన కార్యక్రమానికి స్వస్తి పలుకుదాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh